వాడేంటి ఇంకా రాలేదు? వాడింటికి వెళ్ళాడా, ఇంకెక్కడికైనా వెళ్ళాడా? మాధవ్ వెళ్ళాడు కదమ్మా, తీసుకొస్తాళ్లే, నువ్వు కంగారు పడకో. అమ్మా, మా రాఘవ అన్నయ్య ఏమన్నా చూసారా? ఇటువైపు రాలేదండి. లైఫ్లో మనం ఎంత సంపాదించుకున్నా, ఏ స్థాయిలో ఉన్నా, మనం అనుకున్నది మనకు నచ్చిన అమ్మాయికి చెప్పాలనుకున్నప్పుడు ఈ భయం ఎందుకో? నాకేనా, అందరికీ ఇలాగే ఉంటుందా? ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ శౌర్య, ప్లీజ్ కమ్. ఏంటి సార్, మీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే. మీ బర్త్డే మరి నన్ను మాత్రమే పిలిచారు? బర్త్డే కాదు, బట్ అంతకన్నా ఇంపార్టెంటే. నా జీవితంలోకి ఇంకొకరిని ఆహ్వానించాలి అనుకుంటున్న రోజు. అర్థం కావడం లేదు కదా? నేనేం చెప్పానో నాకు అర్థం కావడం లేదు. ఏమైంది సార్? ఎనీ ప్రాబ్లం? అవును, నీతోనే ప్రాబ్లం. నువ్వే ప్రాబ్లం. నేనేం చేశాను సార్? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయ్యావు, వస్తున్నావు, వెళ్తున్నావు. ఇక్కడ నీ వల్ల ఒక మనిషి అల్లాడిపోతున్నాడని నీకు అర్థం కావడం లేదు కదా? ఏదేదో మాట్లాడేస్తున్నాను కదా? ఏం మాట్లాడాలో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఏం అర్థం కావడం లేదా? ఓకే, నేరుగా చెప్పాలనుకున్నది చెప్పేస్తా. శౌర్య, విల్ యూ మ్యారీ మీ? పెళ్ళా? ఏం మాట్లాడుతున్నారు సార్? అవును శౌర్య, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఈరోజు April 1 కూడా కాదు. నన్నెందుకు సార్ ఫూల్ని చేస్తున్నారు? నిన్ను ఫూల్ చేయాలని కాదు, నిజంగా నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టం. నా జీవితంలోకి ఎవరైనా వస్తే అది నువ్వే కావాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని రోజుల పరిచయం ఉందని నా మీద అంత ప్రేమ ఏర్పడ్డానికి? శౌర్య, మనిషిని చూడగానే ప్రేమించాను అంటే నేను కూడా నవ్వేవాణ్ణి, తిట్టేవాణ్ణి. కానీ అది నా లైఫ్లో జరిగాకే అర్థమైంది, నిజమైన ప్రేమ పుడితే అలాగే పుడుతుందని. నువ్వు మొదటిసారి ఆఫీస్లో జాయిన్ అవ్వగానే నాకు అర్థమైంది నువ్వంటే ఇష్టమని. కానీ అది నమ్మడానికి నాకు కొంచెం టైం పట్టింది. నిన్ను చూసినప్పుడల్లా ఏదో ఫీలింగ్. నేను ఎక్కడ బయటపడిపోతానేమో అనే భయంతో నిన్ను ఊరికి అరిచేవాణ్ణి. కానీ నాకు పదే పదే నిన్ను చూడాలనిపించి ఏదో ఒక కారణంతో నిన్ను పిలిచేవాణ్ణి. నా ఎదురుగా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోయేవాణ్ణి. ఆ తపన, ఆ పొసెసివ్నెస్, ఇవన్నీ ఎందుకని ఆలోచిస్తే అర్థమైంది నా మనసు నిన్ను కోరుకుంటోందని. శౌర్య, విల్ యూ మ్యారీ మీ? నువ్వు సరే అంటే నీకు నా పక్కన కాదు, నా గుండెల్లో చోటిస్తా. ప్రామిస్. నువ్వు నా భార్యగా వచ్చాక నిన్ను చాలా సంతోషంగా చూసుకుంటాను. 24/7 నీ ఫేస్లో స్మైల్కి నేనే కారణమయ్యేలా ఉంటాను. చాలా కేరింగ్గా చూసుకుంటాను. మీ మనసులో ఫీలింగ్స్ మీరు చెప్పారు, నా మనసులో ఫీలింగ్స్ ఆలోచించరా? ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే పరిస్థితిలో లేను. అది జరగదు సార్. ఏంటి ప్రాబ్లం? ఎందుకని?
నేను నీకు నచ్చలేదా? లేక నేనంటే ఇష్టం లేదా? ఇష్టమే. ఒక ఎండీగా, ఒక మంచి మనిషిగా ఇష్టమే. మరి నా మంచితనం నచ్చినప్పుడు ఒక మంచి మనిషిగానైనా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం ఏంటి? నా కుటుంబం పరిస్థితి అలా ఉంది. మా ఇంట్లో నుంచి మేం బయటకు వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళందరూ కష్టాలు పడుతుంటే నా గురించి, నా పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను. పోనీ ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావో చెప్పు. ఎన్ని రోజులైనా పర్వాలేదు, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. బట్ నా జీవితంలో నా భార్యగా ఉంటూ వచ్చేది నువ్వే కావాలి. సమస్యలు పుట్టడం వరకే తెలుసు, చనిపోవడం తెలీదు. మా ఇంట్లో పుట్టిన సమస్య ఎప్పటికి తీరుతుందో మాకు తెలీదు. అందుకే అనవసరంగా నా గురించి ఆలోచించకండి. మీలాంటి మంచి వ్యక్తికి నాకన్నా మంచి వాళ్ళే దొరుకుతారు.